నమస్కారం డిఏఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం. నెల్లూరు లేడీ డాన్ గా పేరొందిన అరుణను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా సినిమా స్టైల్లో జరిగింది. ఆమె అరెస్ట్ వెనుక రాజకీయాల లేక రహస్యాల అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అరుణపై కేసు కొత్తది కాదు. 3 సంవత్సరాల క్రితం ఒక బిల్డర్ ని ఇల్లు రాయిస్తావా లేక చంపేయమంటావా అని బెదిరించిందని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కేసు పక్కన పెట్టేశారు. తాజాగా అదే బిల్డర్ మళ్లీ ఫిర్యాదు చేశాడు. ఈసారి పోలీసులు యాక్షన్ లోకి వచ్చారు. కానీ అరుణకి ముందే లీక్ అయింది. ఆమె కారు డిక్కీలో దాక్కుని సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ తప్పించుకోవడానికి ట్రై చేసింది. చివరికి అద్దంకి బార్డర్ దగ్గర ఆమెను పట్టేశారు. గత 12 ఏళ్లుగా అరుణ ఎదుగుదల చాలా అనుమానాస్పదం. బెదిరింపులు, సెటిల్మెంట్లు, దందాలు ఇవే ఆమె వ్యాపారం. బయటికి మాత్రం సామాజిక సేవ కార్యకర్త ముసుగు వేసుకుంది. ఆమెకు కొంతమంది పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించారన్న టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహకారం లభించింది. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత కూడా కొందరు నేతలు ఆమె వెనుక ఉన్నారని ప్రచారం. ఇటీవల ఆమె ఫేస్బుక్ లో ఒక సెన్సేషన్ పోస్ట్ పెట్టింది. నన్ను బెదిరిస్తున్నారు, చిత్రహింసలు పెట్టారు, అందరి బాగోతాలు రహస్యాలు బయట పెడతాను అని ఓపెన్ గా ప్రకటించింది. దీంతో జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారులు, కొంతమంది మంత్రులు, నేతలు, ఇంకా హానీ ట్రాప్ వ్యవహారాల్లో ఇరుక్కున్న వారు అందరూ టెన్షన్ లో పడిపోయారు. ఆమె రహస్యాలు బయటపడతాయేమోనని పెద్దలు ఆందోళన పడ్డారు. అందుకే అరెస్ట్ చేయాలి అని ఒక పగటి బండి ప్లాన్ వేశారని అంటున్నారు. అరెస్ట్ ముందు పోలీసులు కాసేపు విచారించారట. ఆమె ఫోన్ లో కీలకమైన డేటా కూడా ఉన్నట్లు సమాచారం. ఇది ఇక్కడితో ముగిసిపోయే అంశం కాదు. ఆమెను పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకో విచారణ జరిపే అవకాశం ఉంది. గత 10 నుంచి 12 ఏళ్లు అక్రమ ఆస్తులు, సెటిల్మెంట్లు, హానీ ట్రాప్ వీడియోలు ఆల్ బయటకొస్తే ఏది తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు పెద్ద పెద్ద వ్యవహారాలు బయటపడే ఛాన్స్ ఉంది. అరుణ అరెస్ట్ వెనుక నిజమైన కథ ఏంటి? ఆమె నిజంగా లేడీ డానా లేక రాజకీయాలకు బలి అయిన వాళ్ళలో ఒకరా? అది రాబోయే రోజుల్లోనే బయటపడుతుంది. ఈ కేసు ఇంకా ఇంట్రెస్టింగ్ టర్న్స్ తీసుకోబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? అరుణ దగ్గర నిజంగానే హనీ ట్రాప్ రహస్యాలున్నాయా లేక కేవలం బెదిరింపులేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.